హాయ్ అండి, ఈరోజు ఉలవలతో వడలు చేశానండి. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయి ఇవి. అంతేకాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే ఎప్పటిలాగే సపోర్ట్ చేయండి. మనం ఈ వీడియోలో పూర్తి ప్రాసెస్ని, హెల్త్ బెనిఫిట్స్ని కూడా చెప్పుకుందాము. ఇక్కడ నేను ఉలవలు తీసుకున్నాను. ఇవి తెల్ల ఉలవలండి. సో ఇది ముందుగా మట్టి గడ్డలు అలాంటివి ఏం లేకుండా శుభ్రం చేసుకొని వాటర్ వేసి కడగాలి. ఉలవల్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి తెల్లవి ఒకటి నల్లవి. నల్ల ఉలవలతో మనం ఉలవచారు అలాంటివన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇవి గుగ్గిళ్ళు, వడలు, పప్పులు అలాంటివి చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ నేను శుభ్రం చేసిన ఉలవల్లో వాటర్ వేసి దీన్ని ఒక 5 గంటల వరకు మనం నానబెట్టుకోవాలి. చూడండి, మంచిగా నానిపోయాయి. ఇప్పుడు శనగలు కూడా నేను 1 గంట ముందుగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి. ముందు ఉలవల్ని వేసుకోవాలండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. తక్కువ తిన్నా కానీ మనకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. చూడండి, మనం ఉలవలన్నీ వేసుకొని ఇప్పుడు మనము నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, అది మొత్తం వేయకూడదండి, సగం మాత్రమే వేస్తున్నాను. సగం నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ చేయకూడదండి, కొంచెం మనకు పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా. సో మనం దీన్ని వెంటనే అయినా వడల్లాగా వేసుకోవచ్చు, లేదంటే మరుసటి రోజు ఉదయమైనా దీన్ని వడల్లాగా వేసుకోవచ్చు. సో చూడండి, ఇలాగా. ఇది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి. అంతేకాదండి, యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఎవరికైనా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదన్నమాట. సో నేను మరుసటి రోజు వీటిని వడలుగా వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇందులో మిగిలాయి కదా శనగపప్పు, అవి వేసుకోవాలి. కొంచెం మిగిల్చాం కదా. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను 2. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. మనం ఉప్పు ముందే వేసాం కాబట్టి ఇప్పుడు ఏమి వేయట్లేదు. ఉప్పు ఎక్కువ పట్టదండి, ఇందులో చూసి వేసుకోవాలి. ఇలాగా ఉండ చుట్టుకొని వడల్లాగా ఒత్తుకోవడమే. చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే మనం ఒక కవర్ మీద అయినా ఒత్తుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వడల్లాగా వేసుకోవడమే. చూడండి, ఇలాగా. ఇవి చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకైనా కూడా చాలా మంచిదండి. అంతేకాదండి, ఎవరికైనా రక్తం తక్కువ ఉంటే ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. సో మనం ఎప్పుడైనా సాంబారు, పప్పుచారు అలాంటివి చేసినప్పుడు కానీ, స్కూల్ నుంచి కాలేజీల నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఇవి చాలా బాగుంటాయి. చూడండి, చాలా సింపుల్గా వస్తాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. సో ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు, ఆయిల్ ఫుడ్ అని అనుకోవడానికి. చూడండి, మొత్తం మనం ఇలాగా తిప్పేసుకోవాలి. మళ్ళీ ఒక రౌండ్ వేస్తున్నాను నేను. చూడండి, ఎంత మంచిగా, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, చాలా బాగుంటాయి ఇవి. పల్లి చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఏం లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. అంతేకాదండి, ఇవి ఎముకలకు కూడా చాలా బలం అన్నమాట. పూర్వము గుర్రాలకు వీటిని ఆహారంగా పెట్టేవారు. సో ఇవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు తీసుకోవాలి. మనం కూడా పిల్లలకు అలవాటు చేయాలి. అంతేనండి, మనకు ఎమ్మీగా వడలైతే
రెడీ అయిపోయాయి. బాయ్.